జూరిస్ప్రుడెన్స్‌లో చాలా కీలకమైనది, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సోర్సెస్ ఆఫ్ లా. అంటే అసలు ఈ చట్టాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి? ఆ ఫౌంటైన్ ఎక్కడి నుంచి వస్తా ఉంది అనేటువంటి విషయం. దీన్ని బ్రాడ్‌గా డివైడ్ చేయాలంటే 2 రకాలు. ఒకటి బైండింగ్ సోర్సెస్ ఆఫ్ లా అనేది ఒకటి. పర్సుయేసివ్ సోర్సెస్ ఆఫ్ లా అనేది ఇంకొకటి. 2 డివిజన్స్. ఫస్ట్ ఈ బైండింగ్ సోర్సెస్ ఆఫ్ లా అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇందులో ప్రధానమైనది మొదటిది లెజిస్లేషన్, నెక్స్ట్ ప్రెసిడెంట్, దృష్టాంతాలు అంటాం. మూడవది కస్టమ్, ఆచారాలు సంప్రదాయాలు, దానికి సంబంధించింది. సో ఈ లెజిస్లేషన్ అంటే శాసనాలు, చట్టాలు ఎక్కడ తయారు చేస్తారు? లెజిస్లేచర్ తయారు చేస్తుంది, శాసనసభ. దాని బాధ్యత చట్టాలను తయారు చేయడం. దీని మీద బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు పూర్వీకులు చెప్పినటువంటి ఆ చిన్న ఒక 2 మాటలు తెలుసుకుందాం. లెజిస్లేషన్ అనేది అనలిటికల్ స్కూల్, అంటే పాజిటివిస్ట్ స్కూల్ ఏం చెప్పారంటే దేర్ క్యాన్ బి నో లా అట్ ఆల్ వితౌట్ లెజిస్లేషన్. లెజిస్లేషన్ అనేది లేకుండా అసలు చట్టమే లేదు అని చెప్తున్నారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే ఆ అనలిటికల్ స్కూల్, పాజిటివిస్ట్ స్కూల్ అనేది చాలా సావరిన్ సెంటర్డ్ అని చెప్పచ్చు ఒక విధంగా. అంటే సావరినే చట్టాలు తయారు చేసేవాడు. అది దట్ మస్ట్ బి ఫాలోడ్, అది అనుసరించి తీరాలి, ఒబే చేసి తీరాలి. అది మనం పాజిటివిస్ట్ స్కూల్లో నేర్చుకున్నాం, అనలిటికల్ స్కూల్లో. అంటే శాసనసభ యొక్క బాధ్యత. అక్కడ శాసనసభ అంటే సావరిన్. ఆ లెజిస్లేషన్కి, అంటే శాసనసభ లెజిస్లేషన్కి జ్యుడిషియరీకి డిఫరెన్స్ లేదు పాజిటివిస్ట్ స్కూల్ ఆర్ అనలిటికల్ స్కూల్లో. హిస్టారికల్ స్కూల్ దాని పూర్తి ఆపోజిట్, కస్టమ్ అంటుంది. కస్టమ్ బేస్డ్ అంటే లెజిస్లేషన్ అనేది, అంటే ప్రజలు వాళ్ళ అలవాట్లు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ మొదటి నుంచి ఏ విధంగా వస్తూ ఉందో సేమ్ వీ హ్యావ్ టు ఫాలో. చట్టం అనేది అక్కడి నుంచే తయారవ్వాలి అని చెప్తుంది హిస్టారికల్ స్కూల్. వీళ్ళు లెజిస్లేషన్ని యాక్సెప్ట్ చేయడం నంబరు హిస్టారికల్ స్కూల్. సరే, ఆ బ్యాక్గ్రౌండ్ వదిలేస్తే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఏ విధంగా ఉంది అంటే లెజిస్లేషన్, సుప్రీం లెజిస్లేషన్. ఈ లెజిస్లేషన్లో ఒక 5, 6, 7 రకాలు ఉన్నాయి. ఒకటి సుప్రీం లెజిస్లేషన్. అంటే లెజిస్లేషన్ తయారు చేసేది ఎవరు? హైయెస్ట్ అథారిటీ పార్లమెంట్. యాక్చువల్గా సావరిన్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్, అమెరికాలో ప్రెసిడెంట్, ఇక్కడ మనకు ప్రైమ్ మినిస్టర్ హెడ్, సావరిన్. నిజానికి సావరిన్ ఆ రోజుల్లోనూ ఈ రోజు కూడా చట్టాల సావరిన్ ద్వారానే జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ సావరిన్. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు, చట్టాన్ని తీసుకొచ్చాడు, ఇంప్లిమెంట్ అయిపోయింది. సో పార్లమెంట్ లేదు, పార్లమెంట్ అన్నాం. పార్లమెంటు చట్టాలు మెయిన్గా చట్టాలని రూపొందించేది ఎవరు అంటే పార్లమెంట్. స్టేట్లో లెజిస్లేచర్, అక్కడ వచ్చి పార్లమెంట్ సెంట్రల్. దాన్ని సుప్రీం లెజిస్లేషన్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ తప్ప రిపీల్ అనేది ఉండదు. దాన్ని మళ్ళీ మాడిఫై చేయడం, అమెండ్ చేయడం ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో తప్ప నో రిపీల్. కాబట్టి అది సుప్రీం లెజిస్లేషన్ అంటాం. పార్లమెంట్లో తయారయ్యేటువంటి చట్టాలు, లేదా సావరిన్ ద్వారా తయారయ్యేటువంటి చట్టాలు, రూలర్ ద్వారా. సబార్డినేట్ లెజిస్లేషన్ అంటే ఎగ్జిక్యూటివ్, అంటే మినిస్టర్స్ కింద ఉన్నట్టు అధికారులకు ఇస్తారు. ఈ అధికారులు చట్టాన్ని తయారు చేసి, ఫ్రేమ్ చేసి, డ్రాఫ్ట్ చేసి కరెక్ట్గా ఉందా లేదని మళ్ళీ మినిస్టర్స్కి ఇస్తారు. మినిస్టర్ దాన్ని వెరిఫై చేసి పంపించాలి. యాక్చువల్గా జరుగుతుందా లేదని వేరే విషయం, కానీ ప్రొసీజర్ అయితే అది. ఇది రిపీల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కింద ఉన్నటువంటి కమిటీ, మినిస్టర్స్ అపాయింట్ చేసినప్పుడు కమిటీ, వాళ్ళు పొరపాటు చేసే అవకాశం కూడా ఉంది. అలా పొరపాట్లు చేసినప్పుడు దాన్ని రిపీల్ చేసి, అంటే మార్చడం మళ్ళీ, ఆ స్కోప్ కూడా ఉంటుంది ఇక్కడ సబార్డినేట్ లెజిస్లేషన్లో. అండ్ జ్యుడిషియల్ లెజిస్లేషన్ ఇంకొకటి ఉంది. జ్యుడిషియల్ అంటే ఏంటి? కోర్టు, జ్యుడిషియరీ. జ్యుడిషియరీలో కూడా లెజిస్లేషన్ రూపొందించేటువంటి అవకాశం ఉంది అని అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా చట్టాలు తయారు చేయాల్సింది లెజిస్లేచరు, వాటిని ఇంప్లిమెంట్ చేసేది, ఇంటర్ప్రెట్ చేసేది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఇవంతా కూడా ఎవరి బాధ్యత అంటే జ్యుడిషియరీ, కోర్టు యొక్క బాధ్యత. కానీ జ్యుడిషియరీ ఎలాగా లెజిస్లేషన్ అని అంటే ఎప్పుడైతే లెజిస్లేచర్ వ్యాక్యూమ్ అనేది ఉంటుందో, అంటే ఆ ఫలానా ఇష్యూ మీద లెజిస్లేషన్ ఉండదు,
చట్టం అనేది రూపొందించబడి ఉండదు ఇంతవరకు అనుకుందాం. అలాంటప్పుడు జ్యుడిషియరీ క్యాన్ యాక్ట్, క్యాన్ లెజిస్లేట్. ఉదాహరణకి విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసులో వర్క్మెన్ వర్క్ ప్లేస్లో ఈ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్సెట్రా దానికి సంబంధించినటువంటి ఎలాంటి చట్టం అంతకుముందు రూపొందించబడలేదు. అప్పుడు అంటే దాన్ని ఏమంటారంటే లెజిస్లేటివ్ వ్యాక్యూమ్ అంటారు. అంటే శాసనసభ అలాంటి కొన్ని విషయాల్లో చట్టాలను తయారు చేయలేదు, అంతవరకు వ్యాక్యూమ్ ఉంది, శూన్యత అనేది ఉంది. అప్పుడు జ్యుడిషియరీ క్యాన్ లెజిస్లేట్, ఒకరిని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసింది. ఉదాహరణకి ఆ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఏమైంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తూ పోతున్నారు. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అభయ యాక్ట్ అవన్నీ కూడా వచ్చాయి, ఎన్నో చట్టాలు, అది వేరే విషయం. అండ్ ఈవెన్ అడల్టరీ కూడా అంతే. ఉదాహరణకి అడల్టరీ మీద చట్టం లేదు, పార్లమెంట్లో తయారు చేయలేదు. ఎప్పుడైతే ఈ కేసెస్ వేల కేసులు అయితే వస్తున్నాయో అప్పుడు జ్యుడిషియరీ ఎస్ అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్, ఒక జ్యుడిషియల్ డెసిషన్ తీసుకునేది. దాన్ని కూడా ఒక విధంగా మనం ఏమంటాం అంటే జ్యుడిషియల్ లెజిస్లేషన్ అని అంటాం. ఆర్ ప్రెసిడెంట్లో చెప్తానండి. నెక్స్ట్ అటానమస్ లెజిస్లేషన్ అని ఇంకొకటి టైప్. అంటే అటానమస్ బాడీస్ కొన్ని ఉంటాయి, ప్రభుత్వ సంస్థలు, రైల్వే ఉదాహరణకి ఎయిర్పోర్ట్ అథారిటీ, ఆర్ మనకు తెలిసింది బెస్ట్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్. ఇవన్నీ కూడా అటానమస్ ఆర్గనైజేషన్స్, బాడీస్. యూనివర్సిటీలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, ఎగ్జామినేషన్ సిస్టము, రిజల్టు మొదలగు అన్నీ కూడా వాళ్ళే నిర్ణయిస్తారు, ఒక డెసిషన్స్ తీసుకుంటారు, బైలాస్ రాసుకుంటారు. ఇవన్నీ కూడా లెజిస్లేషన్ లాంటివే, చట్టాలు లాంటివే. అండ్ రైల్వే డిపార్ట్మెంట్ ఉదాహరణకి, రైల్వే ఇట్స్ వెరీ లార్జ్ అడ్మినిస్ట్రేషన్, అది పార్లమెంట్ తయారు చేసిన అవసరం లేదు. ఆ అటానమస్ బాడీ కంప్లీట్ రైల్వేకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రన్నింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, కంపెన్సేషన్ టు ది ప్యాసింజర్స్, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలాంటి రెమెడీస్, ఎలాంటి కంపెన్సేషన్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా రైల్వే డిపార్ట్మెంట్ అటానమస్ బాడీ ఫ్రేమ్ చేసుకుంటుంది. దాన్ని అటానమస్ లెజిస్లేషన్ అని అంటాం. నెక్స్ట్ డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని ఇంకొకటి ఉంది. అంటే ఇది ఇంచుమించు ఎలాంటిది, సబార్డినేట్ లాగా. అంటే అక్కడ సబార్డినేట్ అంటే మినిస్టర్స్ ఒక కమిటీకి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అని ఒకటి ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ స్టేట్లోనో లేదా సెంట్రల్లోనో ఒక లెజిస్లేషన్ పాస్ అయిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీకి, అంటే గవర్నమెంట్ సెక్రటరీస్, ఏపీ సెక్రటేరియట్ ఉంది కదా మనకు, అలాగే అక్కడ పార్లమెంట్లో సెక్రటేరియట్ ఉంటుంది. ఆ సెక్రటేరియట్ ఉన్నటువంటి ఆఫీసర్స్కి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి అలాట్ చేస్తారు ఆ వర్క్ని. అప్పుడు వాళ్ళు దాన్ని బైలాసు, యాక్ట్స్ ఇవన్నీ తయారు చేసేది వాళ్ళే, డ్రాఫ్ట్ చేసేది. దాన్ని డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని అంటాం. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, దీనన్నింటినీ సమ్మరీగా ఒకే మాటలో, 2 మాటల్లో చెప్పాలంటే అదేంటంటే విల్ ఆఫ్ ది స్టేట్. స్టేట్ యొక్క విల్ అండ్ విల్ ఆఫ్ ది పీపుల్, ఈ రెండని చెప్పచ్చు. విల్ ఆఫ్ ది స్టేట్ అంటే ఏంటి, స్టేట్ యొక్క నిర్ణయం. స్టేట్ ఏవైతే ఆశయంతో ఒక చట్టాన్ని తయారు చేయాలి, రూపొందించాలి అని అనుకుంటుందో అది రూపొందించబడుతుంది. ఉదాహరణకి వీకర్ సెక్షన్స్ అప్లిఫ్ట్మెంట్ కోసం రిజర్వేషన్ పెట్టాలి అని అనుకుంటాం. ఆ రిజర్వేషన్ చట్టాన్ని ప్రవేశపెడుతుంది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. అది స్టేట్ యొక్క విల్. లేదు వెల్ఫేర్ మెజర్స్, లేదు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కొన్ని ప్రొవిజన్స్ని వాళ్ళకి క్రియేట్ చేస్తారు, చట్టాలు తయారు చేస్తారు. ఉమెన్ లాస్ చాలా వచ్చాయి ఇప్పుడు మనకు. ఉదాహరణకి ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత అనేటువంటి దానికోసం, అది స్టేట్ యొక్క విల్ అంటాం. కొన్ని స్టేట్ విల్తో తయారవుతాయి. స్టేట్ యొక్క విల్ నిర్ణయం బేస్ చేసుకొని కొన్ని పీపుల్, అంటే పీపుల్ ఆర్ సావరెన్ కదా, ప్రజలు ఇక్కడ సావరెన్. ఇప్పుడు ఇంచుమించు అన్ని దేశాల్లోనూ, అన్ని డెమోక్రటిక్ కంట్రీస్ అయినాయి కాబట్టి విల్ ఆఫ్ ది పీపుల్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్, అది కూడా కన్సిడర్ చేస్తారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ శబరిమలై ఉంది. వాళ్ళంతా గొడవ చేశారు, లేడీస్ ఒక యూనియన్గా తయారైపోయారు, సమూహాలుగా, అసోసియేషన్స్. మేము ఎందుకు వెళ్ళకూడదు శబరిమలై, ఆ పవిత్రమైన టెంపుల్కి, మగవాళ్ళైనా వెళ్ళాలి, మేము కూడా వెళ్ళొచ్చు కదా,
మాకున్నాయి వ్రతాలు, వరలక్ష్మి వ్రతం అంట, లక్ష్మీ వ్రతం అంట, ఆ వ్రతం, ఈ వ్రతం అవి మాకు చాలు. మేము కూడా వ్రతం ఉండి వెళ్తాం శబరిమలై. మాకు అనుమతించండి అని కొంతమంది డిమాండ్ చేశారు. అంటే ప్రజల యొక్క విల్ అది. అండ్ ట్రాన్స్జెండర్ ఏమండి మాకు హక్కులు లేవా? చదువుకోవడం కానీ, ఉద్యోగంలా కానీ, లేదు మ్యారేజ్ కానీ, కొన్ని కొన్ని రైట్స్ మాకు కూడా ఇవ్వచ్చు. మాకెందుకు ఇవ్వరు? మేము మనుషులం కాదా? సో దట్ ఈస్ ది విల్ ఆఫ్ ది పీపుల్. సో అక్కడ అలాంటి విషయాల్లో కూడా చట్టాలు తయారవుతుంటాయి. అంటే ప్రజల యొక్క అభీష్టం మేరకు కొన్ని తయారవుతాయి. అంటే కొన్ని, అన్నీ కాదు. ఎక్కువగా విల్ ఆఫ్ ది స్టేట్. స్టేట్ అంటే దేశము, రాష్ట్రం, రాజ్యం యొక్క అభీష్టం మేరకు ఈ చట్టాలు అనేవి లెజిస్లేషన్ అనేది తయారవుతుంది. ఇది లెజిస్లేషన్ గురించి. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్, తర్వాత కస్టమ్కి వద్దాం. ప్రెసిడెంట్ అనేది అసలు ఏంటి అర్థం అంటే అపెక్స్ కోర్ట్, అంటే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ కొన్ని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్ని, హిస్టారికల్ లీగల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు చాలా స్ట్రైకింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, ఆ హిస్టారికల్ అని చెప్దాం, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు కొన్ని కొన్ని తీసుకుంటుంటారు. అలాంటప్పుడు ఆ కేసెస్ని, ఆ నిర్ణయాన్ని, ఆ జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ లేదా కేసెస్ వచ్చినప్పుడు ఆల్ లోయర్ కోర్ట్స్ విల్ ఫాలో, అనుసరించాలి. దాన్ని ప్రెసిడెంట్ అంటే దృష్టాంతము అని అంటారు దీన్ని. సో అది బైండింగ్. ఆ పాస్ట్ అపెక్స్ కోర్ట్ ఇచ్చినటువంటి ఆ పాస్ట్ జ్యుడిషియల్ డిసిషన్స్ అన్నీ కూడా బైండింగ్ ఆన్ ఆల్ లోయర్ కోర్ట్స్ ఇన్ సిమిలర్ సిచ్యువేషన్ అండ్ ఒక గైడ్ లైన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఆబ్సల్యూట్, ఇందులో కూడా ఒక 5 రకాల ప్రెసిడెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆబ్సల్యూట్ ప్రెసిడెంట్. ఆబ్సల్యూట్ అంటే ఇంకా తిరగలేదు, ఫైనల్. ఎలాంటి ఆబ్సల్యూట్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జడ్జెస్కి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నెక్స్ట్ లోయర్ కోర్ట్స్లో ఉన్నటువంటి జడ్జెస్కి ఆ నిర్ణయం ఇష్టం ఉండొచ్చు, లేదా అది హైకోర్టు ఇచ్చినటువంటి, లేదా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు. అలాంటి కేసు వచ్చినప్పుడు ఇక్కడ లోయర్ కోర్టులో దానికి అనుగుణంగా జడ్జిమెంట్ ఇవ్వడం అనేది అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా కంపల్సరీగా పర్సనల్ ఒపీనియన్తో పని లేకుండా అనుసరించి తీరాలి. స్టేర్ డెసిస్ అంటారు, ప్రిన్సిపల్ ఆఫ్ స్టేర్ డెసిస్ ఆర్ డాక్ట్రిన్ ఆఫ్ స్టేర్ డెసిస్ అంటాం. ఆ స్టేర్ డెసిస్ అంటే స్టికింగ్ ఆన్ టు ది డెసిషన్ ఆల్రెడీ టేకన్. ఫ్యూచర్లో వచ్చేటువంటి ఎలాంటి కేసెస్కైనా వితౌట్ చేంజ్. ఎందుకు అనంటే స్టెబిలిటీ మెయిన్. స్టెబిలిటీ అనేది అని ఉండడం కోసం అండ్ యూనిఫామిటీ, ఈ రెండు. ఈ ప్రెసిడెంట్ యొక్క ఆశయం ఏంటంటే, ఎందుకు అబ్సల్యూట్ ప్రెసిడెంట్గా దాన్ని డిక్లేర్ చేస్తున్నారంటే ది ఫస్ట్ వన్ ఈజ్ యూనిఫామిటీ అనేది ఉండాలి. దేశమంతా అలాంటి కేసు వచ్చినప్పుడు, సిమిలర్ కేసు వచ్చినప్పుడు అందరూ అదే అనుసరించాలి, ఫాలో అవ్వాలి అనేది ఒకటి యూనిఫామిటీ. రెండు స్టెబిలిటీ, స్థిరత్వం ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండకూడదు. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ప్రెసిడెంట్ని అనుసరించవచ్చేమో కానీ కొన్ని కోర్ట్స్, కానీ ఈవెన్ హైకోర్ట్స్లోని ఒక చోట ఒక డెసిషన్, ఇంకో చోట ఇంకో డెసిషన్. ఒక మెయింటెనెన్స్ విషయంలో కొంతమంది ఇవ్వమంటారు, కొంతమంది అవసరం లేదంటారు, కొంతమంది ఆ అమ్మాయి ఉద్యోగం చేసినా, ఆ అమ్మాయికి ఆస్తున్నా కూడా ఇవ్వండి పర్వాలేదు, ఇది మెయింటెనెన్స్ అంటారు. ఇంకొకరు జాబ్ చేసినప్పుడు అవసరం లేదని ఇంకొకరు అంటున్నారు. మరి ఏంటో అర్థమే కాదు. సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా యూనిఫామిటీ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలంటే ప్రెసిడెంట్ని అయితే దృష్టాంతాన్ని యాజ్ ఇట్ ఇస్గా అనుసరిస్తూ పోవాలి. దట్ ఈస్ అబ్సల్యూట్ వన్. అంటే ఫాలోయింగ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే అక్కడ మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అది ఏంటివంటే సపోజ్ ఆ జడ్జిమెంట్లో కొన్ని ఎర్రర్ ఉంటుంది, మిస్టేక్స్ ఉంటాయి, లేదు చేంజ్ ఇన్ ది స్టాట్యూస్లో స్టాట్యూటరీ ప్రొవిజన్స్లో ఒకసారి చట్టాలు మారుతూ ఉంటాయి, అప్పుడు ఈ జడ్జిమెంట్ మారిపోతుంది. అండ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటాం. అంటే ఒకే జరుగుతున్నప్పుడు ఇంతకుముందు అదే డెసిషన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ బట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి కొంచెం మారే అవకాశం ఉంటుంది. అప్పుడు సుప్రీంకోర్టే నాట్ బౌండ్ బై ఇట్స్ ఓన్ డెసిషన్. ఇంతకుముందు ఇచ్చిన డెసిషన్ని అదే బైండ్ అవ్వదు, మార్చే అవకాశం కూడా ఉంది. అలాంటి ఒక 3-4 ఎక్సెప్షన్స్ తప్పితే మిగతా అన్ని విషయాల్లో కూడా సిమిలర్ కేసెస్కి అనుసరించాలి. అది ప్రెసిడెంట్ యొక్క పవర్. ఉదాహరణగా ఒక చిన్న ఇది చెప్తా. ఇప్పుడు అడల్టరీ ఉంది, 150 సంవత్సరాలుగా ఫాలో అయినాం. ఇప్పుడు అది లాగలేదు, వద్దు అని అన్నారు, మార్చేశారు.
ఇట్స్ నాట్ ఎ క్రైమ్, ఇట్స్ ఓన్లీ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అన్నారు. మారింది కదా. అట్లాగా ఆ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇది మనకు ప్రెసిడెంట్గా అవుతుంది. ఇది ఎస్టాబ్లిష్డ్ వన్, హిస్టారికల్ వన్ అది. అండ్ నెక్స్ట్ వన్, కమింగ్ టు ది సెకండ్ వన్ ఈజ్ కండిషనల్ ప్రెసిడెంట్. కండిషనల్ ప్రెసిడెంట్ అంటే నాట్ కంపల్సరీ, జడ్జ్ తనకు ఆప్షనల్గా తీసుకోవచ్చు. అది అబ్సల్యూట్గా అనిపించినప్పుడు, హిస్టారికల్ ఇప్పుడు తప్ప ఆప్షనల్గా తను కంపల్సరీగా లేకుండా దాన్ని అవాయిడ్ చేసుకొని తను ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే కేసుకి సిచ్యువేషన్ మారుతుంది, అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా అనేది కూడా మారుతూ ఉంటుంది కాబట్టి. అండ్ పర్సువేసివ్ ప్రెసిడెంట్ అంటే జస్ట్ ఫర్ రెఫరెన్స్ అండ్ గైడెన్స్, రెఫరెన్స్ మాత్రం ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే చాలా జడ్జిమెంట్స్లో చూడండి, వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆ జడ్జిమెంట్ ఫైనలైజ్ చేసి ఇచ్చేటప్పుడు వెర్డిక్ట్లో ఫలానా కేసులో కూడా ఇంతకుముందు ఫలానా 2015లో లేదా 2023లో ఇలాంటి ఇష్యూలో సుప్రీంకోర్టు లేదా ఫలానా హైకోర్టు ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది ఇలాంటి ఇష్యూలోనే అనేటువంటి రెఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో దాన్ని ఏమిటంటే పర్సువేసివ్ ప్రెసిడెంట్ అంటారు. ఆ పర్సువేసివ్ ప్రెసిడెంట్ని కొన్ని ఎగ్జాంపుల్గా కోట్ చేసి జడ్జిమెంట్ ఇస్తుంటారు. ఒరిజినల్ ప్రెసిడెంట్ అంటే ఇట్ విల్ క్రియేట్ లా, ఇది ఒక ఫైనల్, దీనికి తిరుగులేని విధంగా. ఉదాహరణకి నిర్భయ యాక్ట్ ఎలా వచ్చింది, ఆ విశాఖ ఇష్యూ మీద బేస్ చేసుకొని ఇచ్చారు. ఆ విశాఖ కేసు బేస్ చేసుకొని ఇవ్వడం వల్ల ఏమైంది, అది ఒక ఫైనల్, అల్ట్రా కూడా అంతే, దాని ఫైనల్ ఒరిజినల్గా తయారైంది. అండ్ డిక్లరేటివ్ ప్రెసిడెంట్ అంటారు. అంటే డిక్లరేటివ్ ప్రెసిడెంట్ అంటే ఎగ్జిస్టింగ్ రూల్స్ అండ్ జ్యుడిషియల్ డెసిషన్, ఇప్పుడున్న రూల్స్ పొజిషన్ని దృష్టిలో పెట్టుకొని ఒక జడ్జిమెంట్ ఇస్తారు. యాజ్ ఇట్ ఇస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటాం. లాలో ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాలో ఆ సెక్షన్స్లో ఆ ఆర్టికల్స్లో ఏం చెప్పారో దాని ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చి యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఈజ్ ఫైనల్ అన్నట్టుగా జడ్జిమెంట్ ఇస్తారు. దాన్ని రెఫర్ చేసుకుంటూ పోతాం. అది ఈజ్ ఓన్లీ ఫర్ రెఫరెన్స్, అది డిక్లరేటివ్ ప్రెసిడెంట్ అంటారు దాన్ని. అండ్ ఇప్పుడు పర్సువేసివ్ అనేటువంటి దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు మొత్తం మనం కస్టమ్, సెకండ్ వన్ ఏంటంటే కస్టమ్, థర్డ్ వన్. ఈ కస్టంలో అంటే ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు. ఇందులో ఏ ఆచారం కానీ ఏ సంప్రదాయం కానీ నేను బ్రీఫ్గా ఇచ్చేస్తాను, ఎందుకంటే 3 టాపిక్స్, లెజిస్లేషన్, ప్రెసిడెంట్ అండ్ కస్టమ్ అనేటువంటి 3 డిఫరెంట్ టాపిక్స్ని ఒకే చాప్టర్గా మీకు అందించేస్తున్నాను. ఎందుకంటే అది ఒక చాప్టర్ కంటే ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమ్, సంప్రదాయాలు, ఆచారాలు ఇలాంటివి ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది, ఒక కన్వెన్షన్ ఉంటుంది. అంటే ఒక వాడుక అనేది రెగ్యులరేట్ అయిపోయినప్పుడు, అంటే కంటిన్యూస్గా ప్రాసెస్గా జరిగిపోతూ ఉన్నప్పుడు, దాన్నే ప్రజలు అనుసరిస్తూ ఉన్నప్పుడు విత్ గ్రేట్ బిలీఫ్ అండ్ ఫెయిత్తో నమ్మకంతో దాన్ని అనుసరించినప్పుడు ఇట్ విల్ బికమ్ కస్టమ్ అండ్ ఇట్ విల్ బికమ్ లా ఆల్సో. అదే సోర్స్ ఆఫ్ లాలో కస్టమ్కి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే దానికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే యాంటిక్విటీ, సర్టెనిటీ. యాంటిక్విటీ అంటే చాలా పురాతన కాలం, ఓల్డ్ ట్రెడిషన్, ఓల్డ్ కస్టమ్గా ఉండాలి, ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న కస్టమ్ కాదు. అండ్ సర్టెనిటీ అండ్ కంటిన్యూటీ, సర్టెన్గా ఉండాలి, కంటిన్యూటీ అది అలా కొనసాగుతూనే ఉండాలి చాలా కాలంగా, సంవత్సరాలుగా. ఉదాహరణకి ట్రిపుల్ తలాక్ కంటిన్యూ అవుతూనే ఉండింది. ఆ కస్టమ్ని ముస్లిం లాలో ఏం చేశారు, ట్రిపుల్ తలాక్ తలక్ 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 అని 3 సార్లు అంటే డైవర్స్ హైబ్రిడ్గా భావించారు. సో కస్టమ్. అండ్ ఏమన్నా అడల్టరీని కూడా అంతే, 150 సంవత్సరాలకు మనం అనుసరిస్తూ పోయినాము. ఆ తర్వాత ఇప్పుడు వద్దనుకున్నాం, అది వేరే విషయం. ఎందుకంటే ఇది పబ్లిక్ పాలసీకి ఇంకా రీజనబుల్నెస్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి కిందకు వస్తున్నాం. దాన్ని మనం పక్కన పెట్టాం, మార్చేస్తాం. అది ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్రెసిడెంట్. సరే, నెక్స్ట్ కన్సిస్టెన్సీ, పొందిక అనేది ఉండాలి. అంటే మనిషి యొక్క జీవితానికి, పీస్ఫుల్ లైఫ్కి, హ్యాపీ లైఫ్కి అనుగుణంగా ఉండాలి. అది కాంట్రడిక్టరీగా ఉండకూడదు ఆ కస్టమ్ అనేది. కొన్ని కస్టమ్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. అండ్ పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా కూడా ఉండకూడదు. పబ్లిక్ పాలసీ అంటే సంథింగ్ గుడ్, సంథింగ్ యాక్సెప్టబుల్, ప్రజలందరికీ ఆమోదయోగ్యంగాను మంచిగా ఉండాలి, గుడ్ లైఫ్ని సూచించాలి, మొరాలిటీ, వాల్యూస్ని సూచించాలి. వీటన్నిటికి వ్యతిరేకంగా ఉందంటే దాన్ని పబ్లిక్ పాలసీకి ఆపోజిట్ అని అంటాం. అండ్ అట్ ది సేమ్ టైం పబ్లిక్ పాలసీకి అనుగుణంగా ఉంటూ స్టాట్యుటరీ లా లేదా స్టాట్యుటరీ స్టేట్ యొక్క స్టాట్యూట్స్కి, అంటే రాష్ట్రం తయారు చేసే, దేశం తయారు చేసేటువంటి చట్టాలకి కొంచెం అనుగుణంగా దగ్గరగా ఉండాలి.
పూర్తిగా విభిన్నంగా ఉండకూడదు. అది. సో, ఈ 3 కూడా అంటే సంప్రదాయాలకి అంత వాల్యూ ఇస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది మళ్ళా. వీ హావ్ టు రెస్పెక్ట్ దట్. ఎందుకంటే అందరూ కూడా సోషియాలజిస్ట్స్, హిస్టోరియన్స్ అందరూ కూడా ఏం చెప్పారంటే ఏకకంఠంగా ఫిలాసఫర్స్ కూడా ఏ దేశానికైనా అద్భుతమైనటువంటి సంపద ఏంటంటే కల్చరల్ హెరిటేజ్. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి సాంస్కృతిక సంపద. అందులో మనకు కన్వెన్షన్స్, కస్టమ్స్, కొన్ని కల్చర్ అవన్నీ ఉంటాయి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. వాటిని మనం గౌరవించాలి. అయితే ఇప్పుడు ఆ కస్టమ్స్ని పెద్దగా అనుసరించడం లేదు. లేటెస్ట్ జ్యుడిషియల్ జడ్జిమెంట్స్ వాటిని పక్కకు తోసేస్తున్నాం. ఎందుకంటే మోడర్నిటీ అనేటువంటి పేరుతో మనం ముందుకు పోతున్నాం. వెనక్కి పోతున్నాం, అది వేరే విషయం. ముందుకు పోవాలి అనేటువంటి దృష్టితో ఈ కస్టమ్స్ అన్నింటినీ తుడిచిపెట్టేస్తూ ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాం. పుస్తకాలకు పరిమితం చేసేసాం. కల్చరల్ హెరిటేజ్ అని ఆర్టికల్ 51A డ్యూటీస్, ఆ తర్వాత అందులో కొన్ని ఉన్నాయి 11 డ్యూటీస్. ఆ డ్యూటీస్లో కల్చరల్ హెరిటేజ్ని, మన యొక్క కల్చర్ని ప్రిజర్వ్ చేయడం అనేది, నేషనల్ ఇంటిగ్రిటీ. ఎప్పుడైతే కల్చర్ని నువ్వు ప్రిజర్వ్ చేస్తావో, గౌరవిస్తావో, నేషనల్ ఇంటిగ్రిటీ, జాతీయ సమైక్యత అనేది ఉంటుంది. ఆ పుస్తకాలకు పరిమితం చేసేసాం. కస్టమ్స్ని, ట్రెడిషన్స్ని పాత చింతకాయ పచ్చడి ఇది అవసరం లేదు అని చెప్పి పక్కకు తోసేస్తున్నాం. అది వేరే విషయం. ఇప్పుడు కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ వీళ్ళకి ఎక్కువ వాల్యూ అనేది లేదు, తగ్గిపోతూ ఉంది. ఎందువల్ల అంటే పర్సువేసివ్. నెక్స్ట్ ఇది ఒక క్యాడర్, ఒక డివిజన్. ఏది? బైండింగ్ సోర్సెస్ ఆఫ్ లా, లెజిస్లేషన్, ప్రెసిడెంట్ అండ్ కస్టమ్ అనేది. నెక్స్ట్ అదొక టైప్ అయితే సెకండ్ కేటగిరీలో పర్సువేసివ్ సోర్సెస్ ఆఫ్ లా. ఇవి వెరీ సింపుల్, జస్ట్ 2 minutesలో చెప్పేసే విషయాలు. అదేంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ, మొరాలిటీ, కన్సైన్స్. జడ్జిమెంట్లో ఏ జ్యుడిషియల్ డిసిషన్ అయినా కూడా బేస్డ్ ఆన్ 3 things. హాల్ మార్క్స్ ఏంటంటే 3: గుడ్ జస్టిస్, అదే ఫేర్ జస్టిస్, గుడ్ కన్సైన్స్ అండ్ ఈక్విటీ, ధర్మం, అంతరాత్మ. ఈ మూడింటిని అనుసరించి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు జ్యుడిషియరీ. దట్ ఈజ్ ఆల్సో ఎ సోర్స్ ఆఫ్ లా. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఒపీనియన్ అండ్ వృత్తిపరమైనటువంటి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ అండ్ రైటింగ్స్ ఆఫ్ జ్యూరీస్. ఎంతో గొప్ప థింకర్స్, లీగల్ థింకర్స్ రాసినటువంటి ఆర్టికల్స్, బుక్స్, రీసెర్చ్ స్కాలర్స్ రాసినటువంటివి, ఇవన్నీ కూడా ఒక రిసోర్సెస్ ఆఫ్ లాగాని భావించాలి. అది పర్సువేసివ్ సోర్స్. అది నిజానికి ఇది కూడా ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. ఈ రెండే తప్ప డామినేట్ చేస్తూ ఉండేది సోర్సెస్ ఆఫ్ లాలో. కష్టం మరుగుపడిపోతుంది, దాని వాల్యూ తగ్గిపోతుంది, డిసపేర్ అయిపోతూ ఉంది గ్రాడ్యువల్గా. ఓకే, పర్సువేసివ్ అన్నాం కదా, మరి ఈ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కానీ, ఈ రీసెర్చ్ స్కాలర్స్ ఒపీనియన్స్ కానీ, గ్రేట్ థింకర్స్ ఎంతోమంది ఉన్నారు దేశంలో, ప్రపంచంలో. గ్రేట్ స్కాలర్స్ ఉన్నారు, అద్భుతమైనటువంటి రీసెర్చ్ వర్క్స్ ఇచ్చారు ఈ లీగల్ ఇష్యూస్ మీద, ప్రాబ్లమ్స్ మీద. అవన్నీ కూడా పుస్తకాలకు పరిమితం అయిపోయి ఆ బుక్స్ లైబ్రరీలో, ఈ థీసిస్ రీసెర్చ్ వర్క్స్ అన్నీ కూడా ఆ లైబ్రరీలో డస్ట్ పట్టినటువంటి ఆ షెల్ఫ్స్కి, అంటే డస్ట్ బిన్స్కి పరిమితం అయిపోయినాయి. డస్టీ వాట్ ఈస్ దట్, ఆ ర్యాక్స్కి పరిమితం అయిపోయినాయి. ఇలా తీసి ఆ బుక్ని ఇలా చూస్తే డస్ట్ వస్తుంది తప్ప అందులో ఉన్నటువంటి వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా అలాగే కప్పబడిపోయి ఉన్నాయి. దాన్ని ఎవరు బయటకు తీస్తున్నారు? వాటిని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కొన్ని వేల పిహెచ్డి థీసిస్, రీసెర్చ్ వర్క్స్ లా మీద ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన సొల్యూషన్స్ సజెస్ట్ చేశారు. నెలలు కాదు, సంవత్సరాలు కష్టపడి రాస్తున్నారు. అవి సోర్సెస్ ఆఫ్ లాగా ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి వీటన్నిటికంటే కూడా. కానీ వాటిని కూడా మనం పక్కకు తోసేసి డస్ట్బిన్ పరిమితం చేసాం. సో అది పర్సువేసివ్ సోర్స్ ఆఫ్ లా. సో టోటల్గా సోర్సెస్ ఆఫ్ లా గురించి మీకు ఒక బ్రీఫ్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంప్రెస్డ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. I request you to subscribe.